స్వామివారి దర్శనం ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తుందో గిరి ప్రదక్షిణ కూడా అంతే ప్రాముఖ్యతను కలిగిందిగా కనిపిస్తుంది. 14 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన గిరి ప్రదక్షిణం చేయడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజులో గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నిండు గర్భిణిలా ఒక్కో అడుగు వేస్తూ నిదానంగా ప్రదక్షిణ చెయ్యాలి అనేది స్థల పురాణంలో కనిపిస్తుంది. అరుణాచలం ప్రదక్షిణ మార్గంలో 8 శివలింగాలు దర్శనమిస్తాయి. ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన అనే అష్టలింగాలను దర్శించుకుంటూనే గిరి ప్రదక్షిణ పూర్తి చేయవలసి ఉంటుంది. ఒక్కో శివలింగం ఒక్కో ప్రత్యేకతను, విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది. రమణ మహర్షి ఆశ్రమం సమీపంలోని వినాయకుడి ఆలయం దగ్గర నుంచి చూస్తే అరుణగిరి నందీశ్వరుడి రూపంలో కనిపిస్తుంది. మార్గమధ్యంలోని వివిధ మందిరాలను, తీర్థాలను దర్శిస్తూనే భక్తులు ముందుకు కదులుతారు. అరుణగిరి ఒక్కో రోజున ప్రదక్షిణ చేయడం వల్ల ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువైన కారణంగా మంగళవారం ప్రదక్షిణం చేయడం వల్ల కుజ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని అంటారు. గిరి ప్రదక్షిణం వల్ల అనేక యజ్ఞయాగాలు చేసిన ఫలితం దక్కుతుందనేది పురాణాలు చెప్పిన